హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూస్ వ్లాగ్ అండి. సో లాస్ట్ వ్లాగ్లో అయితే నేను షేర్ చేశాను కదా, వైఎంఆర్ కాలనీ సాయిబాబా టెంపుల్లో శ్రీరామనవమి వేడుకలు 3 రోజులు చాలా బాగా జరుగుతాయని. మొదటి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, రెండో రోజు దీపోత్సవం, మూడో రోజు ఉట్టి మహోత్సవం చాలా బాగా జరుగుతాయండి. సో లాస్ట్ వ్లాగ్లో అయితే నేను సాంస్కృతిక కార్యక్రమాలని చిన్న చిన్న వీడియోస్ని అయితే యాడ్ చేయగలిగాను. సో ఇవాల్టి వ్లాగ్లో దీపోత్సవం అండ్ ఉట్టి మహోత్సవంని డీటెయిల్గా షేర్ చేశానండి. సాయిబాబా ప్రాంగణం అంతా కూడా చూడండి ఎంత అందంగా అలంకరించారు. ఇంకా మేము కూడా టెంపుల్కి వెళ్ళి దీపోత్సవంకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఇంతలోపు హారతి కూడా మొదలైపోయింది. హారతి ఇచ్చిన తర్వాత బాబావారి దీపోత్సవం అయితే స్టార్ట్ అవుతుందండి. చాలా బాగా జరిగిందండి. కేరళ డ్రమ్స్, వింత డాన్స్తో చాలా అంటే చాలా బాగా జరిగింది. స్కిప్ చేయకుండా చూసేయండి. దీపోత్సవంలో సేవ రూపంలో అక్కడక్కడ మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ సర్వ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, ఒక పక్కేమో సాయిబాబా దీపోత్సవం, ఇంకొక పక్కేమో హరే రామ హరే కృష్ణ ఊరేగింపు. చూడ్డానికి కన్నుల పండగలా ఉంది కదా.
బాబా వారు మా ఇంటి దగ్గరికి అయితే రానే వచ్చారండి. ఇంకా నేను కూడా దీపసేవలో ఉన్నా కాబట్టి నా దీపాలని కొద్దిసేపు పక్క వాళ్ళకి చేసి నేను కూడా బాబాకి ప్రసాదం, పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ తీసుకొని వచ్చి ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను. దీని తర్వాత మళ్ళీ నా దీపోత్సవంలో నేనైతే స్టార్ట్ అయ్యాను. ఎక్కడైతే దీపోత్సవం స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చి మళ్ళీ ఎండ్ అవుతుందండి. సో కాలనీ మొత్తం ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని వీధులు తిరిగేసి మళ్ళీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. దీపసేవకి తీసుకెళ్లిన దీపాలని సాయిబాబా టెంపుల్ దగ్గరికి రాగానే సాయిబాబాకి హారతి ఇచ్చేసి ఒక పక్కగా పెట్టేయాలండి. ఇక్కడేమో శ్రీరామనవమి రోజు బాబాకి వేసిన పువ్వుల మాలలు, గజమాలలు, గ్రామోత్సవంలో వెళ్ళిన సాయిబాబాకి వేసిన పువ్వుల మాలలు అన్నీ కూడా వేలంపాట జరుగుతుందండి. వేలంపాట చూడడానికి చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. యజమాన
రావారు పొందురించి ధరించినటువంటి మాల, మూడు విరాట్ ధరించినటువంటి మాల, సాయి సేవా సంఘం మాల కేవలం 100 రూపాయలు, 100, 1000 రూపాయలు, 1000 రూపాయలు, 1500, 16, బచ్చు గారి పాట 18, గోవర్ధన్ గారి పాట, కృష్ణ గోవర్ధన్ గారి పాట 18, 18, 18, 18, 2000, బచ్చు గారి పాట 2000, 21, కృష్ణ గోవర్ధన్ గారి పాట 21, ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించి జరగదు. 24, 25, 25, 2000, విజయలక్ష్మి గారి పాట, జయలక్ష్మి గారి పాట 2000, 2000, 22, బచ్చు సత్యనారాయణ గారి పాట 22, 22, 22, 22, 22, 22, 23, అక్కగారి పాట 23, 23, 23, 23, 23, 25, 25, బండారి గారి పాట 25, 25, 25, గణపతి మాల ఇంకా దొరుకుతుంది. మరి శ్రీరామం వరకు మరియు బాధలు లేవు. ఇప్పుడే ఆలోచించండి. ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించిన దొరకదు. సాయిబాబా వారి బాధ 25, 25, 27, 27, రాము రమేష్ గారి భార్య మాట 27, గజమాల పెద్ద మాల 27, బాజురమ్మా 27, రాము రమేష్ గారి పాట 27, 27, 28, 28, 28, మొగలు చూపింగా కాదలేండి మొగలు 28, 28, 3000 3,000 రాము రమేష్ గారి పాట 3,000, 3,000, 3,000, 3,000 కేరళ ఖర్చు కదా 3,000, 3,000, ఒకటోసారి 3,000, ఒకటోసారి 3,000, 1.5 సార్లు 3,000, 1.5 సార్లు 3,000, 2 సార్లు 3,000, 2 సార్లు 3,000, 2.5 సార్లు 3,000, 3 సార్లు 3,000. దీపోత్సవం వేలంపాట కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయి సేవా సంఘం వాళ్ళు అక్కడే టిఫిన్ అరేంజ్ చేశారండి. సో మేమైతే అక్కడే టిఫిన్ చేసేసి ఇంటికి వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ ఉట్టి మహోత్సవం అండి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా ఒక కొత్త కుండను తీసుకొచ్చి అందంగా ఇలా అలంకరించి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ అటుకులు, బెల్లం, ఒక నాణాన్ని వేపించి దండం పెట్టుకోవాలి. ఈ ఉట్టిని తీసుకెళ్ళి ఇప్పుడు ఉట్టి మహోత్సవంలో కడతారు. చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి.
కొట్టంగానే ఈ తోపులాట చూసారా? ఎందుకోసమో తెలుసా? ఉట్టిలో వేసిన నాణాల కోసం మరియు ఉట్టి పెంకుల కోసం. మాకైతే లక్కీగా నాకు మా బాబుకి ఇద్దరికి నాణాలు మరియు ఈ విధంగా ఒక చిన్న పెంకు కూడా దొరికిందండి. చాలా మంచిదంట ఇలా వస్తే. సో చూసారు కదండి, వైఎంఆర్ కాలనీ సాయిబాబా టెంపుల్లో శ్రీరామనవమి వేడుకలు 3 రోజులు ఎంత ఘనంగా జరిగాయో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.